అందరికీ నమస్కారం. తెలుగు డివైన్ స్టోరీస్ ఛానల్కి స్వాగతం. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. కుంభరాశి వారు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తుంటే కనుక తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి. మార్చి 25వ తేదీ మంగళవారం రోజు కుంభరాశి వారి యొక్క దినఫలితాల గురించి ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందాం. వారికి జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు, అలాగే ఏ దేవత ఆరాధన చేయడం వలన అంతా మంచి జరుగుతుంది అనేటువంటి విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మొదటిసారిగా కుంభరాశి వారు ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. కుంభరాశి వారు అంటే మార్చి 25వ తేదీ మంగళవారం రోజు వీరి యొక్క దినఫలితాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఈ కుంభరాశి వారికి డబ్బు అనేది మనిషి యొక్క జీవితంలో ప్రధాన పాత్ర అనేది పోషిస్తుంది. మనం ఈ యొక్క ప్రపంచంలో ఏ విధంగా బ్రతకాలి అన్నా డబ్బు అనేది మన యొక్క జీవితంలో చాలా అంటే చాలా పాత్ర వహిస్తుంది కదండి. కానీ ప్రతి ఒక్కరికి ఆరోగ్యానికి మించినటువంటి సంపద కూడా ఎవరికి ఉండదు కదా. డబ్బు కన్నా విలువైనది మన యొక్క ఆరోగ్యం మాత్రమే అని అంటారు. ఆరోగ్యమే మహాభాగ్యం అని కూడా అంటారు కదా పెద్దలు. కానీ ప్రతి ఒక్క జీవితంలో డబ్బు మాత్రం పాత్ర అనేది పోషిస్తుంది. మనం ఏం చేయాలన్నా, మనం ఏం కోరుకున్నది సాధించుకోవాలన్నా కూడా డబ్బు అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఖచ్చితంగా కావాల్సినదే. జీవితం అనేది డబ్బుతోనే ముడిపడి ఉంటుంది కదా. కాబట్టి డబ్బు కోసం ప్రతి మనిషి కూడా అహర్నిశలు సంపాదిస్తూనే కష్టపడుతూనే ఉంటారు. కానీ ఆ డబ్బు అనేది మనకు రావాలన్నా కూడా ఆ తల్లి యొక్క అనుగ్రహం అనేది తప్పకుండా ఉండాలి. కాబట్టి ఆ తల్లి యొక్క అనుగ్రహం కోసం ప్రతిరోజు కూడా కంపల్సరీగా ఆ యొక్క అమ్మవారిని మనం ప్రార్థిస్తూ ఉంటాము. మనము చాలామందిని చూస్తూ ఉంటాం. చాలా డబ్బు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క కోరిక అనేది మన జీవితంలో ఎక్కువగానే ఉంటుంది. డబ్బు ఇంకా ఇంకా సంపాదించుకోవాలి, ఉన్నది చాలదు అనేటువంటి మనస్తత్వంతోనే ఉంటారు కదా. వారి యొక్క తలరాతను సంపాదించుకోవాలి, కూర్చొని తిన్నా కానీ తరగనటువంటి ఆస్తి కావాలి, ఇంకా ఇంకా ఏదో కావాలి, ఎంతో సంపాదించుకోవాలనేటువంటి భావనతో ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో ఆశ అనేది డబ్బు పైన ఉంటుంది. ప్రతి ఒక్క జీవితంలో మనిషికి మంచి చెడు అనేటువంటి రోజులు ఖచ్చితంగా ఉంటాయి కదా. మనిషి జీవితంలో ఎప్పుడు కూడా కష్టాలతోనే సాగిపోదు, అదేవిధంగా ఎప్పుడు కూడా సంతోషాలతో సాగిపోతూ ఉండదు కదండి. కాబట్టి మనిషి జీవితం అనేది ఒకరోజు కాకపోతే ఒకరోజు ఏదో ఒకరోజు కష్టాలు అనేటివి మనకు వెంటాడుతూ ఉంటాయి. అదేవిధంగా కష్టాల వెనుక సంతోషాలు అనేవి కూడా తప్పకుండా మనిషి జీవితంలో ఎప్పుడు కూడా వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారికి కోటీశ్వరులు కాబోయేటువంటి ముందు ఎటువంటి సూచనలు కనిపిస్తాయి అనేటువంటి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మనం నిద్రించేటువంటి వచ్చేటువంటి కొన్ని కళల సూచనలను, అలాగే వీరికి కొన్ని సూచనలు మనకి ముందుగానే కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా కొన్ని కళలు వస్తే ఈ యొక్క రాశి వారికి చాలా సహనీయంగా ఉంటాయి. అదేవిధంగా మరికొన్ని కళల వలన ఆర్థిక పురోగతి అనేది చాలా అంటే చాలా కలుగుతుందని చెప్పుకోవచ్చు. ఇటువంటి విషయాలను కొన్ని సంకేతాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. కళలో మనకు డబ్బు కానీ బంగారం కానీ కనిపిస్తే అది మనకు శుభ సూచకంగా కనిపిస్తుంది. దీంతో భవిష్యత్తులో డబ్బు పొందేటువంటి అవకాశాలు చక్కగా ఎక్కువగా ఉంటాయి. ఈ విధంగా కళలో డబ్బు కానీ బంగారం కానీ మనకు కనిపిస్తే ఆర్థిక పురోగతి మీకు చెందబోతున్నారని అర్థం. ఈ విధంగా సూచనలని కనిపిస్తూ ఉంటాయి. నదులు కానీ కళలో కనిపిస్తే చాలా శుభప్రదమని చెప్పుకోవాలి. నదులు అంటే లక్ష్మీదేవి స్వరూపం కదండి. ఆ విధంగా నదులు కళలో కనిపిస్తే కనుక మనం లక్ష్మీదేవి అతి త్వరలోనే మీ ఇంట్లో కాలు పెట్టబోతుందని అర్థం చేసుకోవాలి. ఇంకా అదేవిధంగా మీ యొక్క ఆర్థిక పరిస్థితి పురోగతి అంతా కూడా మెరుగుపడుతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కళలో కానీ దేవాలయం అనేది మీకు తారసపడినట్లయితే మీరు ఆర్థిక పురోగతిని పొందుతున్నారని అర్థం. ఇది కూడా మీకు చాలా శుభప్రదమైనటువంటి సంకేతం. ఆలయ దర్శనం లక్ష్మీదేవి యొక్క సంకేతాన్ని శుభప్రదంగా తెలియజేస్తుంది. అదేవిధంగా ఈ యొక్క గుర్తు ఏమిటంటే మీరు మీ యొక్క జీవితంలో మరికొన్ని శుభ ఫలితాలను అందుకోబోతున్నారు, అదేవిధంగా శుభకార్యాలను జరుపుకోబోతున్నారు అనేటువంటి అర్థం. అదేవిధంగా మీ యొక్క కుటుంబ సభ్యులలో ఆనందమైనటువంటి శ్రేయస్సు కలగజేస్తుంది. అదేవిధంగా కళలో కనుక తామర పుష్పం కనిపించినట్లయితే అది చాలా శుభసూచకంగా పరిగణించబడుతుంది. అదేవిధంగా మీకు కళలో కానీ వెలుగుతున్నటువంటి దీపం కనిపించినట్లయితే కనుక అది మీకు అతి త్వరలోనే మంచి కీర్తి ప్రతిష్టలను కలగజేయబోతుందని అనేటువంటి సూచన. ఎవరికైతే ఈ విధంగా కళలో వెలుగుతున్నటువంటి దీపం కనిపిస్తే కనుక అది వారికి లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలుగుతుంది అని, అదేవిధంగా వారికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అతి త్వరలోనే మీకు కలగబోతుందని, లక్ష్మి యొక్క కటాక్షం మీపై ఉందని, అదేవిధంగా ఉదయం నిద్ర లేవగానే మోగుతున్నటువంటి గంట శబ్దం కనుక వినిపిస్తే, ఏదైనా శంకు శబ్దం కానీ మీకు వినిపించినట్లయితే కనుక అది ఇంకా ఇంకా చాలా శుభప్రదమైనటువంటి సూచన అని మీకు తెలియజేయబడుతుంది. అదేవిధంగా దక్షిణ దిక్కుగా మీరు ఏదైనా ఒక శబ్దం వినిపిస్తే కానీ అతి త్వరలోనే మీరు కోటీశ్వరులు కాబోతున్నారని, అదేవిధంగా మీ యొక్క జీవితంలో అతి త్వరలోనే లక్ష్మీ యోగం కలగబోతుంది అనేటువంటి అర్థం. అదేవిధంగా మరో సూచన ఏంటంటే మీరు ఉదయం లేవగానే కోయిల కూత కనుక కనిపిస్తే, అంటే కోయిల గానం వినిపించినట్లయితే కనుక అది ఇంకా శుభసూచకంగా మీకు పరిగణించబడుతుంది.
గుడ్లగూబ మీ ఇంటి చుట్టుపక్కల ఎక్కడైతే కనిపించినా కూడా అది మీకు ఒక శుభసూచకంగానే ఉంటుంది. ఎందుకంటే గుడ్లగూబ అనేది సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క వాహనం కాబట్టి గుడ్లగూబ కనిపించినా కూడా మీకు ఒక మంచి శుభసూచకమని తెలపవచ్చు. అదేవిధంగా మీరు ఏదైనా యాత్రాత్మకమైనటువంటి ప్రదేశాలు వెళ్ళినటువంటి ప్రదేశాల్లో గుడ్లగూబ కనిపించినా కూడా చాలా శుభసూచకమని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే గుడ్లగూబ సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి యొక్క వాహనం కాబట్టి సాక్షాత్తు అమ్మవారి యొక్క కటాక్షం మీపై ఉందని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారికి ఈ యొక్క సూచనలు అనేటివి కనిపిస్తే అతి త్వరలోనే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పకుండా లక్ష్మీదేవి కటాక్షం అనేది మీ ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెట్టబోతుందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశి వారు ఏదైనా బయటకు వెళ్ళేటప్పుడు ఏదైనా ముఖ్యమైనటువంటి పని మీద వెళ్తుంటాం కదా, అది మీరు వెళ్ళేటప్పుడు పని ముందుగా కాకి కానీ ఏదైనా వీధి కుక్క కానీ ఏదైనా ఎదురొచ్చినా కూడా అది మీకు ఒక మంచి సూచకంగా తెలపవచ్చు. మీరు గతికి సంబంధించినటువంటి అన్ని దారులు కూడా మీకు శుభప్రదంగా ఉన్నట్లే ఆర్థిక మార్గాలు అన్నీ కూడా చాలా విధాలుగా మీరు మెరుగుపడతాయని చెప్పవచ్చు. ఈ కుంభరాశి వారికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అతి త్వరలోనే మీపై నిండుగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు. గణనీయమైనటువంటి పురోగతి మీకు అతి త్వరలోనే కలగబోతుంది. ఈ సంకేతాల ద్వారా మీరు అర్థం చేసుకోవాలి. అదేవిధంగా లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెట్టాలి అన్నా కూడా మన ఇంటి వాతావరణం అనేది కూడా ఆ తల్లికి తగ్గట్టు శుభప్రదంగా ఉండాలి. అంటే ఎటువంటి గొడవలు ఎటువంటి కలహాలు లేకుండా ఉండాలి. ఆ ఇంటి పరిసరాలు అంతా కూడా శుభ్రపరచుకోవాలి. దుమ్ము ధూళి బూజు ఇటువంటి ఇళ్లలో లక్ష్మీదేవి ప్రవేశించడం చాలా కష్టం. ఇంటి యొక్క పరిశుభ్రత అనేది మీకు గణపరచకుండా ఎన్ని పూజలు ఎన్ని వ్రతాలు చేసినా కూడా అది ఉపయోగం అనేది ఉండదండి. అయితే మీరు తప్పకుండా గ్రహించాలి. ఇంటి యొక్క వాతావరణం పరిశుభ్రంగా ఉంచుకోవాలి. చుట్టుపక్కల పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అదేవిధంగా నిత్య దీపారాధన అనేది మీరు ఖచ్చితంగా అలవర్చుకోవాలి. అదేవిధంగా ప్రతి శుక్రవారం కూడా తులసిదేవిని పూజించడం మాత్రం తప్పనిసరి. మీకు అలవాటుగా మార్చుకోవాలి. ఇది మాత్రం ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. మన ఇంటి ముందు వాకిలి కావచ్చు, ద్వారం కావచ్చు, మన యొక్క ఇంటిని మన యొక్క పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలిగి లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగుపెట్టి మన పైన కటాక్షం అయితే ఖచ్చితంగా చూపుతుందండి. మీ యొక్క మనుషుల మధ్య గొడవలు వాతావరణం కూడా ఎప్పుడు కూడా శుభప్రదంగా ఉండాలి. ఎటువంటి గొడవలు కలతలు కలహాలు లేకుండా ఉండాలి. అటువంటి గొడవలు లేకుండా కలహాలు లేకుండా ఉంటే మాత్రం లక్ష్మీదేవి మన ఇంట్లో తప్పకుండా ఆహ్లాదకరంగా ఆనందంగా మన ఇంటి వైపు చూస్తుంది. వాతావరణం అనేది ఎప్పుడు కూడా శుభ్రంగా అలవర్చుకోవాలి. ఎటువంటి గొడవలు కలతలు లేకుండా ఉండే విధంగా మీరు ఎప్పుడు కూడా అలవర్చుకుంటూనే ఉండాలి. ఎప్పుడు కూడా మీరు కుటుంబ సభ్యులను ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఉంటే ఇక ఎటువంటి కలహాలు లేకుండా ఒకరినొకరు అర్థం చేసుకొని సంతోషంగా అష్టైశ్వర్యాలతో ముందుకు సాగిపోతూ ఉంటారు. ఇంట్లో పెద్దవారిని గౌరవించాలి. ఇంట్లో పెద్దవారిని అగౌరవపరిచే విధంగా మీ యొక్క ప్రవర్తన అనేది ఉండకూడదు. పెద్దల్ని గౌరవించుకుంటూ ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకుంటూ ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి. ఇంకా ఇంట్లో ఆడవాళ్ళను తప్పకుండా గౌరవిస్తూ ఉండాలి. ఆడవారిని ఎప్పుడు కూడా హింసించకూడదు, మాటలతో బాధ పెట్టకూడదు. ఇంకా ఆడవాళ్ళని ఎప్పుడు కూడా ఏడిపించకూడదు. అలా ఏడిపించడం వలన లక్ష్మీదేవి ఇంట్లో తప్పకుండా వెళ్ళిపోతుందని చెప్పుకోవచ్చు. మార్చి 25 మంగళవారం రోజున ఈ కుంభరాశి వారికి అన్ని విధాలుగా అనుకూలంగా నడిచేటువంటి సమయం అని చెప్పుకోవచ్చు. బయటకు వెళ్ళేటప్పుడు శివనామస్మరణ చేసుకొని బయటికి వెళ్ళండి. తప్పకుండా మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. చూశారు కదండి ఈ కుంభరాశి వారి యొక్క శుభ అశుభ పరిణామాలు. అలాగే వీరు ఏ సంకేతాలు కళలో కనిపిస్తే మీకు ఎలాంటి శుభప్రదం కలుగుతుంది, అలాగే మీరు ఏ దేవతారాధన చేయడం వలన మీకు మంచి ఫలితాలు అనుకూలిస్తాయి అనేటువంటి విషయాలను మీరు ఈ కుంభరాశి వారు ఈ వీడియోలో తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. కుంభరాశి వారు మొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.